హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఛానల్ గ్రోత్కి అలానే నా గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రెండు మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు నేనైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీ చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి రెసిపీ అండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. సో అదేంటో గెస్ చేయగలరా? రౌండ్ షేప్లో ఉంటుంది. గెస్ చేయగలరా? మీరు గెస్ చేసేలోపు ఎలాగో నేనే చెప్పేస్తానండి. మినప సునుండలండి. అండ్ మినప సునుండలు 2 టైప్స్గా చేసుకోవచ్చు మనమైతే. చక్కెరతో అండ్ అలాగే బెల్లంతో చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు చక్కెరతో మినప సునుండలు ఈజీగా అండ్ టేస్టీగా క్విక్గా ఎలా చేసేసుకోవాలో చెప్పేస్తానండి. అండ్ దీనికి చాలా ఏమీ అవసరం లేదండి. ఓన్లీ మినపప్పు అలాగే చక్కెర అండ్ అలాగే నెయ్యి, ఈ 3 ఉంటే చాలండి. చాలా ఈజీగా క్విక్గా అయితే చేసేయచ్చు. అండ్ షాప్స్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు కదా, దాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ అందరికీ నచ్చిన టేస్ట్లో ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు చూపించేస్తున్నాను. సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్. సో ఇప్పుడైతే మనము సునుండలు ఎలా చేసేసుకోవాలో చూద్దామండి. సో నేనైతే ఇక్కడ ఉద్దిపప్పు తీసేసుకున్నానండి. ఉద్దిపప్పు అయితే తీసేసుకొని కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోండి. బికాజ్ మందమైనది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మినప్పప్పు ఉద్దిపప్పు మాడిపోయే ఛాన్స్ ఉందండి. సిమ్లోనే పెట్టేసుకొని ఇలానే అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. సో అందుకనే కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసేసుకోండి. ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఈ మినప్పప్పుని ఇలా ఫ్రై చేసామంటే మంచి టేస్ట్ ఉంటుందండి. సో కొంచెం ఓపిక్గా మీరు అక్కడే ఉండి ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే చూడండి, ఇలా ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చాలండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి వేరొక ప్యాన్లోకి అయితే వేరొక ప్లేట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బికాస్ ఇదే ప్యాన్ అయితే హీట్ ఉంటుంది కదా, మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. సో ఇదైతే చల్లారిన తర్వాత మంచిగా బ్లెండ్ అయితే చేసేసుకోండి. మిక్సీ జార్కి అయితే వేసేసి అండ్ చాలా మెత్తగా అయితే పౌడర్ చేయాలండి. మీరు మిక్సీలో అన్నా పట్టండి, లేదంటే పిండి మిషన్కి వెళ్తే కూడా వాళ్ళు చాలా మెత్తగా అయితే పట్టిస్తారు. నేను ఇక్కడైతే నెయ్యి కాంచుతూ ఉన్నానండి. బికాజ్ ఇందులోకి అయితే హీట్ చేసిన నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను ఉద్దిపప్పు పౌడర్ ఉంది కదా, సో అదైతే 2 కప్స్ తీసుకున్నాను. అండ్ షుగర్ పౌడర్ అయితే 1.5 కప్ తీసుకున్నానండి. షుగర్ డైరెక్ట్గా యాడ్ చేయకండి. షుగర్ కూడా పౌడర్ చేసేసి ఆ తర్వాత ఇందులో యాడ్ చేసి మిక్స్ చేయండి. సో ఆ 2 మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యి, అదైతే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. ఒకేసారి నెయ్యి ఎక్కువ వేయొద్దండి. బికాస్ ఎక్కువ నెయ్యి ఒకేసారి వేసేసారంటే మీకు తెలియదు కదా, సో అదైతే కొంచెం మెత్తగా అయిపోతుందండి సునుండలు. సో కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి దాన్ని. అప్పుడే మొత్తం అయితే కలుస్తుంది కదా. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు నెయ్యి ఓకే చాలు అని మీకు తెలుస్తుందండి. మిక్స్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. సో అప్పుడైతే కొంచెం లడ్డు షేప్ అయితే చూసుకోండి. లడ్డు షేప్ వస్తుంది అనిపిస్తే నెయ్యి ఇంకా ఆపేసేయండి, వేయకండి. బికాజ్ నేను లాస్ట్ టైం చేసినప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువ వేసేసానండి. చేసేసిన తర్వాత లడ్డు ఎలా అయిందంటే మెత్తగా అయిపోయిందండి. సో అలా కాకుండా మీరైతే చూసుకొని నెయ్యి ఎంత కావాలో అంతే కొంచెం కొంచెం వేసుకొని అయితే వేయండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా, మీకు కనిపిస్తూనే ఉంటుంది, అంటే లడ్డు వస్తుంది చేతికి కరెక్ట్గా అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మంచిగా షేప్ అయితే చేసేసుకోండి, లడ్డు షేప్స్. సో ఇదైతే చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి. ఫ్రై చేయడం, మిక్సీకి వేయడం అండ్ ఇలాగా కలిపేసుకొని లడ్డూలు ఉంటలు చేసేసుకోవడం. బట్ ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఇలా లడ్డు చేయడంలోనే అండి.
సో చూస్తున్నారా లడ్డు ఎంత మంచి షేప్తో అయితే వచ్చేసింది కదా, చాలా బాగుంది కదా అండి. చూడటానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ పిల్లలకి చాలా మంచిది కదా. సో టైం చూసుకొని అయితే మీరు అప్పుడప్పుడు చేసి పెట్టండి. సో ఇలా అయితే నేను చిన్న చిన్న లడ్లు చేశానండి. ఈ లడ్లు చేయటానికే నాకు 1/2 అవర్ టైం అయితే పట్టిందండి. ఇక్కడ మాత్రమే కొంచెం టైం పడుతుంది, మిగతా ప్రొసీజర్ అంతా కూడా చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ సునుండలు ఓన్లీ చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా చేయొచ్చండి. ఈసారి అయితే నేను బెల్లంతో ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. సో ఈరోజు అయితే చక్కెరతో ఎలా చేయాలో చూపించేశాను. అండ్ ఇలా అయితే నాకు ఒక 25 లడ్డూస్ దాకా వచ్చిందండి. సో ఇదైతే చాలా టైం పట్టిందండి. ఓపిగ్గా కూర్చొని నేను స్నేహ ఇద్దరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఇలా లడ్డూలు అయితే ఇలా అయితే చేసామండి. చూస్తున్నారా మంచిగా వచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేసేసేయండి. సో నేనైతే సునుండ రెసిపీ అయితే ఎంత ఈజీగా క్విక్గా చేసేసానో కదండి. చాలా టైం కూడా ఏం పట్టదండి, చాలా ఈజీగానే అయిపోతుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకైతే చేసి పెట్టేసి ఎలా వచ్చింది అని నాతో కామెంట్స్లో అయితే ప్లీజ్ షేర్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ సునుండ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అండ్ అలాగే లేడీస్కి కూడా సునుండ చాలా మంచిదండి. సో రోజుకి ఒక సునుండ తింటే కూడా బాడీలో ఐరన్ అండ్ కాల్షియం మంచిగా అయితే డెవలప్ అవుతుందండి. సో బోన్ డెవలప్మెంట్కి కూడా పిల్లలకి ఇవి ఇచ్చారంటే చాలా మంచిగా బోన్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిదండి. ఎప్పుడైనా పిల్లలు బయట స్నాక్స్ అవి తినకుండా మనం ఇలా చేసి పెట్టి ఇచ్చామంటే చాలా హెల్తీ కదా. సో మీరు కూడా మీ పిల్లలకైతే ట్రై చేసేసి వాళ్ళకు కూడా అయితే ఇచ్చేసేయండి. సో అంతేనండి ఈరోజు వ్లాగ్. సో బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.